హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 460 పాయింట్స్ గెయిన్ అయి 49,662 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 135 పాయింట్స్ గెయిన్ అయి 14,819 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అని కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ అని కానీ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. బట్ మహారాష్ట్ర గవర్నమెంట్ అప్డేట్స్ ఇచ్చారు కదా, సో నైట్ కర్ఫ్యూ అని కొన్ని రెస్ట్రిక్షన్స్ అని ఆ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రమే మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. మిగతా రాష్ట్రాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని అప్డేట్స్ వస్తున్నా మార్కెట్లో వోల్టాలిటీ కనిపిస్తుంది కానీ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే కనిపించట్లేదు. బట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఎఫ్ఐఎస్ మనకి సెల్ సైడే ఉంటూ వస్తున్నారు. ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎఫ్ఐఎస్ 1875 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేయడం జరిగింది. మొదట ఆర్బీఐ మీటింగ్ అవుట్కమ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ రెపో రేట్ అలాగే రివర్స్ రెపో రేట్ ఈ రెండింటిని కూడా ఆర్బీఐ అయితే చేంజ్ చేయలేదు. రెపో రేట్ 4% దగ్గరగా ఉన్నది, సేమ్ గానే కంటిన్యూ చేశారు. అలాగే రివర్స్ రెపో రేట్ కూడా 3.35% గా ఉన్నది, సేమ్ గానే కంటిన్యూ చేశారు. ఇలా కంటిన్యూ చేస్తూ ఎకానమీ రిలేటెడ్ గాను అండ్ రూరల్ అలాగే అర్బన్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా కొన్ని పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. అకామిడేటివ్ స్టాండ్స్ అని ప్రెసెంట్ అప్డేట్ చేస్తున్నారు. మీన్స్ ఇఫ్ ఇన్ కేస్ నీడ్ అయితే ఫ్యూచర్లో ఒకవేళ ఎకానమీ వీక్ అవుతుంటే మేము వడ్డీ రేట్లు కట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామని ఆర్బీఐ వాళ్ళు అకామిడేటివ్ స్టాండ్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ FY22 కాను రియల్ జీడిపి గ్రోత్ ప్రొజెక్షన్ ప్రీవియస్ గా ఇచ్చిందే కంటిన్యూ చేస్తూ 10.5% దగ్గరగా ఎంటర్ FY22లో జీడిపి గ్రోత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ గారు అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ మీన్స్ వాళ్ళ బ్యాంకింగ్ రిలేటెడ్గా డిపాజిట్స్, లోన్ అలాగే కాసా గ్రోత్ అయితే అప్డేట్ చేశారు. ఆ డేటాను ఒకసారి గమనిద్దాం. వీళ్ళ డిపాజిట్స్ క్వార్టర్ కంపారిజన్లో 6.91% దగ్గరగా గ్రో అయ్యాయని చెప్తుంటే వీళ్ళు ఇచ్చే అడ్వాన్సెస్ గ్రోత్ అనేది 6.6% క్వార్టర్లో గ్రోత్ ఉందంటున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళ కాసా లాస్ట్ క్వార్టర్లో కూడా వీళ్ళ కాసాలో స్ట్రాంగ్ గ్రోత్ కనిపించింది. ఈవెన్ ఈసారి కూడా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే వీళ్ళ కాసా అనేది 13.46% దగ్గరగా గ్రో అయిందంటున్నారు. ఫైనల్ గా వీళ్ళ కాసా 52 అరౌండ్ అయితే మెయింటైన్ అవుతుందని అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ బుక్స్ లో 67% దగ్గరగా రీటైల్ లోన్స్ ఉన్నాయని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. లాస్ట్ క్వార్టర్ లోనూ బెటర్ నెంబర్స్ నే పోస్ట్ చేశారు. వీళ్ళ డిపాజిట్స్, లోన్ అలాగే కాసా గ్రోత్ రిలేటెడ్ గా అండ్ ఈసారి కూడా గుడ్ నెంబర్స్ నే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ గా కొన్ని కంపెనీస్ ఐపీఓగా రాబోతున్నాయని అండ్ వాటికి సంబంధించిన పేరెంట్ కంపెనీస్ ఇవి అని ఒక లిస్ట్ అయితే మార్చ్ 10th అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను కదా, ఆ లిస్ట్ ని కొంత జాగ్రత్తగా గమనించాలి. బికాస్ ఆదిత్య బిర్లా ఏఎంసీ కంపెనీ లైక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వర్క్ నైతే స్టార్ట్ చేసింది అంటున్నారు. ఈవెన్ పాలసీ బజార్, జొమాటో ఇవన్నీ కూడా ఐపీఓగా మార్కెట్ లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయని చెప్తున్నారు. సో రీసెంట్ గా వస్తున్న అప్డేట్స్ ప్రకారం ఏ కంపెనీస్ మార్కెట్ లో ఐపీఓగా రాబోతున్నాయి అండ్ వాటికి సంబంధించిన పేరెంట్ కంపెనీస్ ఒక లిస్ట్ అయితే మీకు టెలిగ్రామ్ లో ఉంచాను. మార్చ్ 10th అరౌండ్ ఇఫ్ వస్తున్న ఐపీఓస్ ఒకవేళ షేర్ హోల్డర్ కేటగిరీని ప్రొవైడ్ చేస్తే పేరెంట్ కంపెనీలో ఎవరైతే ఒక షేర్ ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి వీళ్ళు ఐపీఓ రిలేటెడ్ గా డీటెయిల్స్ అనౌన్స్ చేయకముందే ఈ షేర్స్ మనం మన డీమ్యాట్ అకౌంట్ లో ఉంచుకోవడం ఇఫ్ ఈ ఐపీఓస్ రిలేటెడ్ గా మనం ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అలాగే బైబ్యాక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చాలా బైబ్యాక్స్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లోకి వచ్చాయి. కాబట్టి కంప్లీట్ బైబ్యాక్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు డేటా అయితే నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇప్పటి వరకు సవితా ఆయిల్ టెక్నాలజీస్, భారత్ రసాయన్, NIIT వాళ్ళు మాత్రమే వాళ్ళ బైబ్యాక్ రిలేటెడ్ గా డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇవాళ PLI స్కీమ్స్ ని, హై ఫ్రీక్వెన్సీ సోలార్ PV మాడ్యూల్స్ ని తయారు చేసే వాళ్ళకి అలాగే ఎయిర్ కండిషనర్స్, LED లైట్స్ వీటిని తయారు చేసే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కి అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నియర్లీ 4,500 crores దగ్గరగా ఈ PLI స్కీమ్ ఉందంటున్నారు. సో దీని రిలేటెడ్ గా ఏ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుందని మాట్లాడుకుంటే ఏసీ రిలేటెడ్ గా అంబర్ ఎంటర్ప్రైజెస్ కి, LED రిలేటెడ్ గా డిక్సాన్ కి, ఈవెన్ హై ఫ్రీక్వెన్సీ సోలార్ PV మాడ్యూల్స్ అంటున్నారు కదా దాని రిలేటెడ్ గా బోరోసిల్ రెన్యూవబుల్స్ కి ఇఫ్ ఈ కంపెనీస్ కమింగ్ డేస్ లో వాళ్ళ ప్రొడక్షన్ ని పెంచుకొని ఈ PLI స్కీమ్స్ కి ఎలిజిబుల్ అయితే దెన్ వాటికి PLI స్కీమ్ రిలేటెడ్ గా ఇన్సెంటివ్స్ దొరుకుతాయి. అండ్ మోస్ట్లీ ఆ సెగ్మెంట్ లో ఉన్న కంపెనీస్ PLI స్కీమ్ రిలేటెడ్ గా ప్రయత్నిస్తాయి. కాబట్టి ఇలా ఇన్సెంటివ్ ప్రకటించిన వెంటనే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ ఏసీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళ ఏసీ ప్రైజెస్ ని పెంచారని కూడా మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఏ ప్రొడక్ట్ అయినా సరే ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ప్రైజెస్ పెరుగుతూ బయట డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటే ఆ ప్రొడక్ట్ ని తయారు చేస్తున్న మ్యానుఫ్యాక్చరర్స్ కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు చెప్తున్నది వాళ్ళ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని మీన్స్ ఈ సోలార్ సెల్స్ అలాగే మాడ్యూల్స్ తయారు చేసే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని నియర్లీ డబల్ చేశారని చెప్తున్నారు. అలా డబల్ చేసి ప్రెసెంట్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని 1100 మెగావాట్స్ గా ఉంచుతున్నారని అప్డేట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో చేస్తున్న బిజినెస్ నే కాకుండా వీళ్ళు గ్రీన్ ఎనర్జీ సైడ్ మూవ్ అవుతుండడం, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ రావడం కూడా టాటా పవర్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా గమనించాలి. నెక్స్ట్ టైటాన్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే చేయడం జరిగింది. టైటాన్ అనగానే వీళ్ళ జ్యువెలరీ సెగ్మెంట్ మనకు ముందుగా గుర్తొస్తుంది. వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ రిలేటెడ్ గా సేల్స్ అయితే పెరిగాయి అంటున్నారు. వీళ్ళ ఎంటైర్ బిజినెస్ లో జ్యువెలరీ సేల్స్ 80% గా ఉంటాయి. కాబట్టి వీళ్ళు జ్యువెలరీలో స్ట్రాంగ్ గ్రోత్ ని చూపించారు అని చెప్పడం అనేది స్టాక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవాలి. అండ్ వాచెస్ అండ్ వేరబుల్ సెగ్మెంట్ లో
వైరస్ కంటే ముందున్న బిజినెస్ లో 90% రికవర్ అయింది అంటున్నారు. అండ్ ఐవేర్ సెగ్మెంట్ లో ఈవెన్ 20% దగ్గరగా టాప్ లైన్ లో గ్రోత్ కనిపించిందని చెప్తున్నారు. వీళ్ళ జ్యువెలరీ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు స్ట్రాంగ్ సేల్స్ నమోదయ్యడం అనేది ఈ కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర ఈ రీజియన్స్ లో నైట్ కర్ఫ్యూ ఈవెన్ మార్నింగ్ కూడా 144 సెక్షన్ ఉంటుందని అప్డేట్ చేశారు. ఆన్లైన్ లో ఆర్డర్ చేసే ఈ కామర్స్ కానీ ఈవెన్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ని కానీ నైట్ కర్ఫ్యూ నుంచి మినహా ఇస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇది జూబిలెంట్ ఫుడ్, వెస్ట్ లైఫ్ అలాగే బర్గర్ కింగ్ తో పాటు ఇన్ఫో ఎజ్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. బికాస్ వాళ్ళు జొమాటోలో వాటాని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి. జూబిలెంట్ ఫుడ్ అంటే డామినోస్, వెస్ట్ లైఫ్ అంటే మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ రీసెంట్ టైమ్స్ లోనే మనకి ఐపీఓగా మార్కెట్ లో లిస్ట్ అయింది. ఇది కూడా ఒక క్విక్ సర్వీస్ రెస్టారెంట్ లైక్ కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్ లాగా. వీళ్ళ బిజినెస్ త్రూ స్టోర్స్ జరుగుతుంటుంది, ఈవెన్ ఆన్లైన్ లో కూడా జరుగుతూ ఉంటుంది. సో నైట్ కర్ఫ్యూ కారణంగా వీళ్ళ స్టోర్ రిలేటెడ్ గా బిజినెస్ ఇంపాక్ట్ అయినా ఆన్లైన్ లో ఆర్డర్స్ రిలేటెడ్ ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ప్రతిరోజు కూడా మోస్ట్లీ గ్రఫైట్ అలాగే హెచ్ఈజీ స్టాక్స్ అయితే ర్యాలీ అవుతూనే ఉన్నాయి. అండ్ ప్రతిరోజు కూడా ఇలా గ్రఫైట్, హెచ్ఈజీ ఎందుకు ర్యాలీ అవుతుందని కామెంట్ సెక్షన్ లో సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. ఇది నేను రీసెంట్ టైమ్స్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేశాను అండ్ అగైన్ అప్డేట్ చేస్తున్నాను. మెటల్స్ రిలేటెడ్, స్టీల్ రిలేటెడ్ గా గ్లోబల్ గా డిమాండ్ పెరుగుతుందని మీకు అప్డేట్స్ వస్తూ ఉంటే వాటి ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. తద్వారా స్టీల్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ రిలేటెడ్ గా డిమాండ్ అండ్ వాటి రిలేటెడ్ గా యూజ్ చేసి ఈ గ్రఫైట్ ఎలక్ట్రోడ్స్ డిమాండ్ కూడా పెరుగుతుంది. కాబట్టి మెటల్ స్టాక్స్ మీకు ర్యాలీ అవుతుంటే ప్యారలల్ గా మీకు గ్రఫైట్, హెచ్ఈజీ స్టాక్స్ కూడా ర్యాలీ అవుతుంటాయి. ఇలా స్టీల్ కంపెనీస్ రిలేటెడ్ గా డిమాండ్ ఉందని, తద్వారా ఈ ఎలక్ట్రోడ్స్ ని తయారు చేసిన గ్రఫైట్ ఇండియాని కూడా మనం గమనించాలని 3 months బ్యాక్ చేసిన వీడియోలోనే అప్డేట్ చేశాను. January 4th ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నియర్లీ 317 రూపీస్ దగ్గరగా ఉన్న స్టాక్ ప్రైస్ ఇవాళ 690 రూపీస్ దగ్గర వరకు ర్యాలీ అవడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళ ఎలక్ట్రోడ్స్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా డిమాండ్ తక్కువగా ఉండేసరికి కొంత తక్కువ ప్రైజెస్ కి వీళ్ళు సెల్ చేస్తూ వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు డిమాండ్ పెరుగుతూ ఉండేసరికి వీళ్ళ ప్రైజెస్ ని కూడా హైక్ చేసే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి డిమాండ్ పెరగడం, ఈవెన్ ప్రైజెస్ ని కూడా వీళ్ళు పెంచే ప్రయత్నంలో ఉన్నారని రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ ఈ రెండు స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ ఫ్యాక్టర్స్ గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా రిలేటెడ్ గా మోర్గన్ స్టాన్లే ఏషియా వాళ్ళు నియర్లీ 1.09% వాటా దగ్గరగా సెల్ చేశారంటున్నారు. ఈ Q4 లో సెల్ చేశారంటున్నారు. అండ్ ఈవెన్ స్టాక్ ప్రైస్ కూడా లాస్ట్ 6 months నుంచి కాన్స్టెంట్ గా స్లైడ్ అవుతుంది. నియర్లీ 300 రూపీస్ వరకు కూడా స్టాక్ ప్రైస్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది, మీ వ్యూ ఏంటి అని అడుగుతున్నారు. ఈ స్టాక్ మేము ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం అండ్ ఈ స్టాక్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో రిజల్ట్స్ కూడా కొంత స్ట్రాంగ్ గానే ఉన్నాయి. సో ఈ స్టాక్ రిలేటెడ్ గా మా వ్యూ అయితే పాజిటివ్. నెక్స్ట్ బార్బిక్యూ నేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఓ లిస్ట్ అయిన పాయింట్ ఆఫ్ టైంలో ఎన్ఎస్సీలో 2% దగ్గరగా నెగిటివ్లో లిస్ట్ అయింది. బట్ అలా లిస్ట్ అయిన తర్వాత ఫస్ట్ 5 minutes లో ఈవెన్ ఈ ప్రైస్ దగ్గర కొంత కన్సాలిడేట్ అయిన తర్వాత నియర్లీ 20% దగ్గరగా ఆ లోయర్ లిస్టింగ్ నుంచి 20% దగ్గరగా స్టాక్ ప్రైస్ అప్పర్ సర్క్యూట్ లో అయితే లాక్ అవడం జరిగింది. కాకపోతే ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ గా ఏ కంపెనీస్ అయితే ర్యాలీ అవుతూ ఉంటాయో మోస్ట్లీ ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత ఎక్కువగా వాటాని ఓపెనింగ్ రోజు కొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి కొంత టైం తర్వాత బార్బిక్యూ నేషన్ ఐపీఓ మార్కెట్ లో ఓపెన్ అయిన తర్వాత ఎవరెవరు వాటా అనుకునేందుకు ప్రయత్నించారని లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. అందులో మనకి నేమ్స్ అయితే కనిపిస్తాయి, ఎవరెవరు వాటా అనుకునేందుకు ఇవాళ ప్రయత్నించారని. నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ సపోర్ట్ 14,740 దగ్గర గమనిస్తున్నాను, రెసిస్టెన్స్ 14,890 దగ్గర. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 32,580 అండ్ రెసిస్టెన్స్ 33,280 అండ్ ఇఫ్ అది బ్రేక్ అయితే 33,550. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేయని గమనిద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏప్రిల్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అయితే 14,500 లెవెల్ దగ్గర గమనించండి. పుట్ రేటింగ్ ఇంట్రాడేలో 4,000 అండ్ ఓవరాల్గా 41,889 దగ్గరగా బిల్డ్ అవుతుంది అక్కడ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాంట్రాక్ట్స్ రూపంలో. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తుంటే 14,500ని ఇంపార్టెంట్ సపోర్ట్గా గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వెళ్తూ ఉంటే 15,300 దగ్గర, ఇంట్రాడేలోనూ 967 కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ అయ్యి అండ్ ఓవరాల్ గా కూడా 7,500 కాంట్రాక్ట్స్ దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే అక్కడ బిల్డ్ అవుతూ ఉంటుంది. 15,000 యాజ్ ఎ లెవెల్ కూడా సైకలాజికల్ లెవెల్, ఈవెన్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అక్కడ మనకి స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. సో ఇమీడియట్ గా 15,000 గమనించవచ్చు. బట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కొంత సిగ్నిఫికెంట్ గా ఫామ్ అవుతున్నది. ఈవెన్ ఇవాళ మార్కెట్ ర్యాలీ అయిన తర్వాత ఫ్రెష్ గా కాంట్రాక్ట్స్ బిల్డ్ అవుతున్నది 15,300. కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్కి వచ్చే ప్రయత్నం చేస్తే 15,000, ఇఫ్ అది బ్రేక్ అయితే 15,300 వరకు కూడా మార్కెట్ ర్యాలీ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.